ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి నంగనూరు మండలం కమలాయపల్లి వద్ద నీటి కోసం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అక్కడి LD10 కాలువ నుంచి రంగనాయక సాగర్ జలాలను తరలించడం కోసం ఆ పక్కనే ఉన్నటువంటి మద్దూరు మండలానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేసిన నేపథ్యంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో దాన్ని అడ్డుకున్నారు. ముఖ్యంగా నంగనూరు మండలంలోని 10 గ్రామాల రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే ఈ చర్యని వాళ్ళు తీవ్రంగా తప్పుపట్టారు. అర్ధరాత్రి జరిగిన ఈ చర్యని వాళ్ళు తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా ఈ కాలువ నుంచి వెళ్లిపోయే నీటికి అడ్డుకట్ట వేసి వాళ్ళను పూడ్చివేయడం జరిగింది. ముఖ్యంగా ఆయా మండలాలకు నీళ్లు అవసరం ఉంటే తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లను తరలించేందుకు ఏర్పాటు చేయాలి తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు దురుద్దేశపూర్వకంగా నంగనూరు మండలానికి సంబంధించిన నీటిని తరలించడానికి ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి వాళ్ళ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. ఇక సిద్దిపేట కోర్టులో ఈరోజు మెగా లోక్ అదాలత్ జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక ఇరుపక్షాలకు సంబంధించిన కేసులు వేసినటువంటి వాళ్ళంతా అక్కడికి వచ్చి తమ కేసులను పరిష్కరించుకోవడం కోసం అక్కడ రావడం జరిగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బాధితుల సమక్షంలోనే అనేక కేసుల పరిష్కారానికి జడ్జీలు చొరవ చూపడం జరిగింది. ఇక ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు చోట్ల అనేక కార్యక్రమాలు జరిగాయి. చాలా కార్యక్రమాల్లో మహిళలకు సన్మానాలు కార్యక్రమాలు ఇతర పోటీల కార్యక్రమాలు జరిగాయి. ఇక కోర్టులో జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో కోర్టుకు సంబంధించిన మహిళా జడ్జిలు పాల్గొన్నారు. అక్కడ వాళ్ళతో పాటు పలువురు పురుష జడ్జిలు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో మహిళలకు సంబంధించిన హక్కుల మీద మాట్లాడడం జరిగింది. సమాజంలో మహిళల హక్కుల పరిరక్షణ కోసం అందరూ కూడా చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మహిళా జడ్జిలు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు పెద్ద ఎత్తున యథావిధిగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుమ్మడిదల మండలానికి సంబంధించిన వందలాది మంది మహిళలు ఈరోజు జరిగినటువంటి దీక్షలో పాల్గొని అక్కడి వాళ్ళ పోరాట పటిమని చాటడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్లో జరిగేటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ప్రభుత్వ అధికారులు ఈ మండలానికి బస్సుల్ని పంపిన నేపథ్యంలో మహిళలంతా కూడా ఆ బస్సుల్ని బహిష్కరించి అక్కడికి వెళ్ళడానికి కూడా బహిష్కరణ చేశారు. ముఖ్యంగా డంప్ యార్డును రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మహిళలు తెలియజేయడం జరిగింది. ఇక సంగారెడ్డిలో ఒక దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేసినటువంటి నిందితుల్ని సంగారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక చేగుంట మండలంలోని ఒక సామిల్లో ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 25 లక్షల విలువ చేసే కలప ఇక్కడ దగ్ధం అయింది. ఈ సంఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.